హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో పండు మిరపకాయ పచ్చడి పెరుగుతోటి ఎలా తాలింపు పెట్టాలో పెట్టి చూపిస్తానండి. పండు మిరపకాయ పచ్చడి తాలింపు పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇదిగండి పండు మిరపకాయ పచ్చడి అండి. నేను ఈ బౌల్ తోటి ఒక హాఫ్ తీసుకున్నానండి చట్నీ. తర్వాత ఒక 3/4 బౌలు పెరుగండి. అదే బౌల్ తోటి ఒక 3/4 పెరుగు బౌలు, కొంచెం కరివేపాకు, తాలింపు గింజలండి, మినప్పప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక చిన్న సైజు పెద్దుల్లిపాయి, 2 ఎండుమిర్చి, ఒక 3 స్పూన్లు ఆయిల్ అండి. ఇదిగోండి స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించానండి. మంట మీడియంలో పెట్టుకున్నాను. బాండీలో 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఉల్లిపాయ శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలు కోసుకున్నానండి. అలాగే కరివేపాకు కూడా కడిగి ఉంచుకున్నాను. ఇదిగోండి ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఎండుమిర్చి ఇలా తుంచేసుకుందామండి. తర్వాత తాలింపు గింజలండి. పండు మిరపకాయలో పెరిగేసి తాలింపు పెడితే చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే చాలా తాలింపు గింజలు వేగుతున్నాయండి. ఇప్పుడు మనము కడిగి తరిగుంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. తర్వాత కరివేపాకు. ఈ ఉల్లిపాయ ముక్కలు నూనెలో ఎక్కువ వేగాల్సిన పని లేదండి. నూనెలో వేసాక ఒక అర సెకండ్ పాటు అలా ఉంచేసి ఇప్పుడు ఈ పండు మిరపకాయ పచ్చడి వేద్దామండి. ఈ పచ్చడి వేసి కొంచెం ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం పచ్చడిని ఈ ఆయిల్లో కొంచెం మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇదిగోండి తాలింపులో పచ్చడి వేసాక ఒక అర నిమిషం స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చడి కొంచెం మగ్గనిద్దామండి. ఇదిగోండి పచ్చడి ఇలా మగ్గుతుంది కదా. ఇప్పుడు పెరిగేసేద్దాము. ఈ చట్నీలో పెరిగేసేసి ఇలా గంట పెట్టి 1 నిమిషం పాటు ఇలా తిప్పుకోవాలండి. 1 నిమిషం ఇలా మంట మీదే సిమ్లోనే ఉంచేసి ఇలా పెరుగంతా పచ్చడికి పట్టేట్టు ఇలా కలుపుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇంకా పచ్చడి వేరే బౌల్లోకి తీసుకున్నామండి. చూశారు కదండి పండు మిరపకాయ పచ్చడి పెరుగుతోటి ఎలా తాలింపు పెట్టాలో. నచ్చిందా అండి మీకు? నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.